76,000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకోవడానికి కెనడా దగ్గరుండి మరి ప్రభుత్వం ప్రోత్సహించింది. పాసివ్ యూథనేషియా అంటే ఇదే, దట్ అలవింగ్ సంబడీ టు డై. స్పెయిన్లో నియోలియా అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి 20s అరౌండ్ 20-25 అట్లా ఉంది. ఆమెకి యాక్టివ్ యూథనేషియా చేశారు. యాక్టివ్ యూథనేషియా అంటే ఏంటంటే లైఫ్ సపోర్ట్ చేయడం కాదు, కంప్లీట్గా లైఫ్ ఉన్న పర్సన్కి వాళ్ళ టాక్సిక్ ఎలిమెంట్ ఏమైనా ఇంజెక్ట్ చేసి పాయిజన్ కైండ్ ఆఫ్ థింగ్, సెడేషన్ ఇచ్చేసి పాయిజన్ చేసేసి వాళ్ళని అంటే చదివిస్తారు. లాయర్ని జర్నలిస్ట్ ఎవరు అడిగారు, ఆమెకి బతకాలు ఉందట కదా, మరి చూడండి రేపు ఇవాళ రేపు చేయబోతున్నారు కదా అంటే, అమ్మ కాదండి ఇప్పుడు చేయడానికి లేదు, ఎందుకంటే ఆర్గన్ డొనేషన్కి ఆమె ఆర్గన్స్కి ఆల్రెడీ అగ్రిమెంట్స్ అయిపోయాయి, దానికి పేమెంట్స్ అయిపోయాయి, అందుకనే మనకి ఇప్పుడు ఛాన్స్ లేదు, ఈ పాయింట్లో ఆర్గన్ కమిట్మెంట్స్ అయిపోయింది. సో ఇప్పుడు యూథనేషియా అవ్వకుండా ఎట్లా ఉంటుందని చెప్పి ఫైనల్గా ఆమెది అయిపోయింది. నేను ఆమె యూథనేషియా చేసేసారు. యూథనేషియాలో నంబర్ 1 ఉన్నది కెనడా. భారత్లో ఏం చేస్తాం, మనకి ఏమైనా ఇష్యూస్ వస్తే ఇది కాదు సన్యాసం తీసుకుంటే వెళ్ళిపోతారు హాయిగా. యూఎస్లో ఏమంటారంటే గవర్నమెంట్ మీకు అడ్మినిస్టర్ చేయదు, మెడికల్ ప్రొఫెషన్ అడ్మినిస్టర్ చేయరు, మీకు మేము ఇస్తాము, ప్రాక్టీషన్ పక్కన ఉంచుతారు, మీకు మీరే ఇంజెక్షన్ ఇచ్చుకొని మీకు దాన్ని అసిస్టెడ్ సూసైడ్ అంటారు. భారత్లో, చైనాలో, రష్యాలో చాలా కన్సెప్ట్ లేదు. యూథనేషియా ఇస్ నాట్ అలౌడ్, ఇట్ ఈస్ అ క్రైమ్. వెస్ట్లో ఏంటంటే మనకి మ్యారేజ్ ఇస్ అ సోషల్ కాంట్రాక్ట్, అదేం 7 జన్మల బంధం అని కాదు, సోషల్ కాంట్రాక్ట్. ఇన్ఫాక్ట్ మనకి అసదుద్దీన్ ఓవైసీ జీ కూడా ఆయన మన పార్లమెంట్లో చెప్పారు, హమారే లియే షాదీ ये 7 जन्मों का बंधन नहीं है, ये एक सोशल कॉन्ट्रैक्ट है जी. నమస్తే. బయట ప్రపంచానికి నీతి సూక్తులు చెప్పేటువంటి పాశ్చాత్య దేశాలు ఎంతగా దిగజారిపోయాయో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏ ప్రభుత్వాలైనా లేకపోతే ఏ మెడికల్ డాక్టర్లైనా కూడా బ్రతకడానికి సహాయం చేయాలి, కానీ కొన్ని దేశాల్లో పరిస్థితి, పాశ్చాత్య దేశాల్లో చూస్తుంటే ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయి. తాజాగా 2016లో కెనడా ఒక తీసుకొచ్చింది, మెడికల్ అసిస్టెన్స్ ఇన్ డయింగ్, అంటే చనిపోవడానికి సహాయం చేస్తుంది కెనడా. 2016 నుంచి ఈ రోజు వరకు కూడా సుమారుగా 76,000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకోవడానికి కెనడా దగ్గరుండి మరి ప్రభుత్వం ప్రోత్సహించింది. ఎక్కడికి పోతోంది పాశ్చాత్య దేశాలు, వెస్ట్రన్ సొసైటీ కొలాప్స్ అవుతుందనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. దీని గురించి మాట్లాడదాం. ఇది కేవలం కెనడా ఒక్క దేశంలో మాత్రమే కాదు, చాలా దేశాల్లో ఇది జరుగుతోంది. దీని గురించి మాట్లాడదాం, ఎందుకు ఇలా జరుగుతోంది. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మా రీసెర్చ్ జర్నలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. మామూలుగా ప్రభుత్వాలు ప్రజలకి ప్రోత్సాహం అందించాలి, బ్రతకడానికి ఎలా బ్రతకాలో నేర్పించాలి, చావడం ఎలా అనే దానికి సంబంధించి ఇప్పుడు ఇది మెయిడ్ అంట కెనడాలో, మెడికల్ అసిస్టెన్స్ ఇన్ డయింగ్. ఈ ప్రాసెస్తో దాదాపుగా 76,000 మంది చనిపోయారు ప్రభుత్వ ప్రోత్సాహంతో. అంటే ఎక్కడికి పోతుంది వెస్ట్రన్ సొసైటీ? సో ఇది ఇప్పుడు అడిగే ఈ టైమింగ్ కూడా ఇట్ ఇస్ అ ఇంపార్టెంట్ టైమింగ్, ఎందుకంటే మనకు కూడా మొన్ననే ఎయిమ్స్ ఢిల్లీలో హరీష్ రాణా అతన్ని మనం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆయన కూడా ఆల్మోస్ట్ ఆయన 20sలో ఉన్నప్పుడు ఆయన ఈ పంజాబ్ యూనివర్సిటీలో 4th ఫ్లోర్ నుంచి అక్కడ పెట్టగోడ మీద ఉండి పడిపోయాడు. దాని నుంచి కంప్లీట్ ఇంకా కొమటోజ్ స్టేట్ లాగా వెళ్ళిపోయి 13 సంవత్సరాలు వెజిటేటివ్ కొమటో స్టేట్ లాగా ఆయన ఉన్నారు. సో దానివల్ల ఫైనల్గా ఫ్యామిలీ వెళ్ళి చిన్నగా ఇంకా రిలీఫ్ ఇవ్వండి, మాకు యూథనేషియాకి ఇవ్వండి. సో దాని ముందు కూడా ప్రికర్సర్ ఏంటంటే మనకి అరుణా షాన్బాగ్ కేసు అనుకుంటుంది 1970sలో, అరౌండ్ 1973-74 ఆ టైంలో ఆమెకి ఆ మీద చాలా బ్రూటల్ అసాల్ట్ ఒకటి జరిగింది, బాగా వెరీ బ్రూటల్ అసాల్ట్ జరిగేసరికి ఆమె కూడా ఒక కోమటోస్ వెజిటేటివ్ స్టేట్లో వెళ్ళిపోయింది. ఆమెకి అచేతనంగా అయిపోయి ఏమాత్రం ఆమె మాట్లాడాల కథలాగా ఏం లేదు, కంప్లీట్ ఇంకా డిపెండెంట్ ఆన్ లైఫ్ సపోర్ట్. సో అట్లా ఆమె ఎన్నో సంవత్సరాలు ఉంటే 1970sలో జరిగితే ఇది దాదాపుగా ఒక 25-30 years తర్వాత ఫైనల్ చివరిగా 43 years ఉన్నట్టు ఆమె వెజిటేటివ్ స్టేట్లో. 43 years. సో ఆమె 2011లో అట్లా ఒక జర్నలిస్ట్ వెళ్ళి ఆమె పరిస్థితి చూసి అప్పుడు ఆమె కోర్టులో ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా వేసి దట్ మనం ఈ గవర్నమెంట్ అసిస్టెడ్ యూథనేషియా అలౌ చేయండి అట్లీస్ట్ ఇట్లాంటి పరిస్థితుల్లో వేర్ అసలు ఇంకా ఛాన్సే లేదు, రికవరీకి ఛాన్సే లేదు. అప్పటికి ఆల్రెడీ 30 సంవత్సరాల పైన అయిపోయింది, అంటే బ్రెయిన్ డెడ్లో ఉన్నట్టే కదా, అంతే ఇంకేం లేదు. సో అట్లా చెప్పేసరికి ఆమెది ఏంటంటే ఒక ప్రెసిడెంట్ అయ్యి అప్పుడు కోర్టు చెప్పింది ఏంటంటే సరే 2011లో ఇచ్చిన తీర్పు ఏంటంటే సరే అట్లయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా ఛాన్సే లేదు, లైఫ్ రికవర్ అవ్వడానికి అవకాశం లేదు, ఉన్న చోట యూథనేషియా ఓకే, కానీ ప్యాసివ్ యూథనేషియా ఓకే అన్నారు. సో ఇక్కడ యాక్టివ్ యూథనేషియా, ప్యాసివ్ యూథనేషియా రెండు ఉంటాయి.
పాసివ్ యుథనేషియా అంటే ఇదే దట్ అలవింగ్ సంబడి టు డై అంటే అసిస్ట్ మెడికల్ అసిస్టెన్స్ తీసేస్తే దట్ ఈస్ కాల్డ్ పాసివ్ యుథనేషియా. అంటే ఎట్లా అంటే మనకి ఎవరికైనా బాగా ఇప్పుడు మన ఐసీయూస్లో అక్కడ కూడా కొంతమంది చాలా క్రిటికల్గా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే లైఫ్ సపోర్ట్తో ఇట్లా వెంటిలేటర్ సపోర్ట్, రకరకాల ట్యూబ్స్ పెట్టి, ఫీడింగ్ ట్యూబ్ పెట్టి అన్ని పెట్టి సపోర్ట్ చేస్తారు. కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని నెలల్లో వాళ్ళు రికవరీ దాకా పెడతారు. సో కొన్ని స్టేట్స్లో ఏమవుతుందంటే కోమటో స్టేట్, అరుణా షాన్బాగ్ లాంటి ఆమె కేసు లాంటి వాటిలో ఏమవుతుందంటే అది ఇచ్చేంతకాలం హార్ట్ బీట్ అవుతూ ఉంటుంది. కానీ ఒకసారి మనం మెషిన్ ఆపేసి కొంచెం ఇవన్నీ తీసి సపోర్ట్ చేస్తే ఇమీడియట్గా ప్రాణం పోతుంది. సో పాసివ్ యుథనేషియా అంటే మనం ఆర్టిఫిషియల్గా వాళ్ళని బతికేటట్టు ప్రయత్నించాం మనం. సో మనం ఆర్టిఫిషియల్ మీన్స్ అని తీసేస్తాం, ఇంకా నేచర్కి వదిలేస్తాం. ఇంకా నేచర్ ఇష్టం, ఎంతకాలం వాళ్ళు ఉంటారు, ఫ్యూ మినిట్సా, సెకండ్సా, డేసా, అది ఇంకా ప్రకృతికి వదిలేయాలి. అంటే మనం కావాలని చంపేటట్టు ఏం అది మనం చేయం, రైట్? సో ఇది పాసివ్ యుథనేషియా. సో మనకి పాసివ్ యుథనేషియా ఆమె వల్ల 2011లో అది అలౌ చేశారు, ఇక ఉండొచ్చు, అది చేయొచ్చు అది అని చెప్పారు. కానీ అఫ్కోర్స్ ఆమెకు అది చేయలేదు. షీ వాజ్ నాట్, ఆమె లైఫ్ సపోర్ట్ విత్డ్రా చేయలేదు. ఆమె న్యాచురల్ కాజెస్తో మళ్ళీ ఆఫ్టర్ 43-45 ఇయర్స్ ఆఫ్ ది సఫరింగ్ ఆమె ఫైనల్గా ఆమెకు న్యాచురల్గా అయ్యింది, సపోర్ట్ తీయకుండానే అయింది ఆమెది. సో దాని తర్వాత కూడా ఇంకొకటి కూడా ఒక కామన్ కాజ్ అనే ఎన్జిఓ కూడా ఇది మళ్ళీ పిటిషన్ పెట్టి ఇది యుథనేషియా గురించి మాట్లాడి అది కూడా పుష్ చేసింది. సో ఫైనల్గా మనకి 2026 మార్చ్లో అప్పుడు మనకి హరీష్ రాణా అనే అతని కేసులో అది మనకు ఉంది కదా, ఆ ప్రొవిజన్ ఇచ్చారు కదా మా వాడికి చేయండి అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ చాలా అడిగిన తర్వాత, చాలా కోర్ట్స్ తిరిగిన తర్వాత, ఎన్నో లీగల్ అడ్వైజ్ తీసుకున్న తర్వాత ఫైనల్గా వాళ్ళకి ఓకే అంటే మొన్న ఎయిమ్స్ ఢిల్లీలో ఆయనకి లైఫ్ సపోర్ట్ తీసేసిన కాసేపట్లో ఆయన చనిపోయారు ఆయన. సో ఇది పాసివ్ యుథనేషియా మనం చేసాం. సో సుప్రీంకోర్టు అందులో లాజిక్ ఉంది, అందులో ఏమి 13 సంవత్సరాల నుంచి అతను అదే స్థితిలో ఉన్నాడు కాబట్టి, కరెక్ట్, అది కూడా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులే కోరుకున్నారు కాబట్టి అందులో న్యాయం ఉంది, అందులో ఏం పెద్దగా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కరెక్ట్. సో ఇది ఒక సెగ్మెంట్, ఇది మనం ఒక భారతీయ ఎథోస్లో, దాని ఫ్రేమ్వర్క్లో, సివిలైజేషన్ ఆస్పెక్ట్స్లో, ఫ్యామిలీ వాల్యూ సిస్టమ్, సోషల్ స్ట్రక్చర్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని, ప్లస్ మిస్యూజ్లో అవుతాయి ఇట్లాంటి లాస్, ఇవన్నీ చూసుకొని కూడా గుర్తుపెట్టుకొని మన కోర్టు ఇది పెట్టింది. ఇప్పుడు దీనికి కాంట్రాస్ట్ మనం వెస్టర్న్ సివిలైజేషన్కి చేయాలి. సో ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ డిస్కషన్ జరుగుతుండగా 1 day బ్యాక్, జస్ట్ నిన్ననే జరిగిన విషయం ఏంటంటే స్పెయిన్లో నియోలియా అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి 20s అరౌండ్ 20-25 అట్లా ఉంది. ఆమెకి యాక్టివ్ యుథనేషియా చేశారు. యాక్టివ్ యుథనేషియా అంటే ఏంటంటే లైఫ్ సపోర్ట్ చేయడం కాదు, కంప్లీట్గా లైఫ్ ఉన్న పర్సన్కి వాళ్ళకి టాక్సిక్ ఎలిమెంట్ ఏమైనా ఇంజెక్ట్ చేసి, పాయిజన్ కైండ్ ఆఫ్ థింగ్, సెడేషన్ ఇచ్చేసి పాయిజన్ చేసేసి వాళ్ళని అట్లా చంపేస్తారు. సో ఇప్పుడు స్పెయిన్లో ఈ స్టోరీ కూడా, స్పెయిన్లో ఏంటంటే ఇట్ ఇస్ లీగలైజ్డ్, యాక్టివ్ యుథనేషియా లీగలైజ్డ్, అది గవర్నమెంట్ అసిస్టెడ్ చేయొచ్చు. వాళ్ళకి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి, దట్ ఎవరైనా బాగా ఫిజికల్ సఫరింగ్లో ఉన్నా, దాంతోపాటు మెంటల్ సఫరింగ్లో ఉన్నా, ఇవన్నీ ఉండి వాళ్ళు కన్సెంట్ ఇవ్వగలిగి నేను నా ప్రాణాన్ని తీసుకుందాం అనుకుంటే అది గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేయాలి. సో అంటే ఉంది అక్కడ ఉంది దానికి చాలా స్క్రూటినీ ఉంటుంది. అది వాళ్ళ కన్సెంట్తోనే చేస్తున్నారా, నిజంగా ఇర్రివకబుల్ డ్యామేజ్ ఉందా, ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తారు, తర్వాత ఫిజికల్గా వేరే పెయిన్ కిల్లర్స్ చూస్తారు, అన్ని చూసి అవ్వకపోతే చేస్తారు. ఇప్పుడు ఆమె స్టోరీను అండ్ దాని తర్వాత కాసేపు మనం కెనడా గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈమె స్టోరీ గురించి మాట్లాడి కెనడా గురించి కూడా మాట్లాడదాం. కెనడా ఎందుకు మాట్లాడాలంటే ప్రపంచంలో యుథనేషియాలో నంబర్ 1 ఉన్నది కెనడా. ఒక 2024లోనే దాదాపుగా 17,000 మంది, అంటే కెనడాలో జరిగిన ఆ ఇయర్లో జరిగిన డెత్స్లో 5% ఆఫ్ ద డెత్స్, 5% వాళ్ళకి జరిగిన మృత్యులన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ అసిస్ట్ చేసినటువంటి యుథనేషియాస్తో జరిగింది. అంటే ఏ కారణాలతో బేసిక్ వీళ్ళందరూ చనిపోతున్నారు? సో ఇక్కడ మల్టిపుల్ రీజన్స్. ఇప్పుడు కెనడాలో మేజర్గా చెప్పేవి 2. ఒకటి ఏంటంటే మా దగ్గర ఒక డిసీజ్ ఉంది, క్యాన్సర్ లాంటి ఒక టర్మినల్ ఇల్నెస్, అంటే ప్రాణం పోయేటటువంటి ఇల్నెస్, క్యాన్సర్ లాంటిది, వెరీ క్రానిక్ ఇష్యూస్. సో ఈ క్యాన్సర్ ఉంది, మేము తట్టుకోలేకపోతున్నాము, దానిపైన మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, మేము సపోర్ట్ ఎవరికి చేయలేకపోతున్నాం, ప్లస్ మేము ఫండింగ్ మేము చేసుకోలేకపోతున్నాం, మేము బ్రతకలేకపోతున్నాం, మాకు ఎవరు లేరు, సో దాంతోపాటు మేము చనిపోతాం. సో ఇది కొంతమంది అప్లై చేస్తారు, రైట్? సో కెనడాలో ఒరిజినల్గా ఫస్ట్ ఏమన్నారంటే వాళ్ళకి ఐ థింక్ 2016లో మొదలైంది. 2016 నుంచి 2016లో చట్టబద్ధం చేస్తారు, లీగలైజ్ చేశారు యాక్టివ్. సో అప్పుడు ఏమన్నారంటే యాక్టివ్ యుథనేషియా ఓకే, అలాగే ఇంకోటి అసిస్టెడ్ సూసైడ్ ఉంటుంది. అసిస్టెడ్ సూసైడ్ అంటే ఏంటంటే ఇది యూఎస్లో ఎక్కువ ఉంది. యూఎస్లో కూడా 14 డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి, రైట్? ఆ 14 స్టేట్స్లో ఉన్నాయి. అక్కడ కాలిఫోర్నియా, ఆరిగాన్. సో యూఎస్లో ఏమంటారంటే గవర్నమెంట్ మీకు అడ్మినిస్టర్ చేయదు, మెడికల్ ప్రొఫెషన్ అడ్మినిస్టర్ చేయరు, మీకు మేము ఇస్తాము, ప్రాక్టీషన్ పక్కన ఉంచుతారు, మీకు మీరే ఇంజెక్షన్ ఇచ్చుకొని మీకు దాన్ని అసిస్టెడ్ సూసైడ్ అంటారు. 14 స్టేట్స్లో ఉంది, 14 చోట్లలో ఉంది. సో ఇన్ఫాక్ట్ 2023లో ఐ థింక్ ఒక కాలిఫోర్నియాలో దాదాపుగా 1000 మంది చేయించుకున్నారు అట్లా. 2024లో కాలిఫోర్నియాలో 1000 పీపుల్ డాక్టర్ల పర్యవేక్షణలో, ఆధ్వర్యంలో, కానీ వాళ్ళు అడ్మినిస్టర్ చేయరు, డాక్టర్ అడ్మినిస్టర్ చేయరు, మీకు ఇంజెక్షన్ ఇస్తారు, మీకు అంతా ఇస్తారు కావాల్సిన, మీకు మీరు చేసుకొని మీరు కన్సెంట్తో మీరు చేయాలి, ఓకే, రైట్? సో ఇప్పుడు కెనడాలోను యూఎస్లోను ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే కెనడాలో ఏంటి, దట్ మెడికల్ ప్రొఫెషనల్ అడ్మినిస్టర్ కూడా చేస్తారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు స్పెయిన్లో మనం ఈ నియోలియా కేసులో కూడా మెడికల్ ప్రొఫెషనల్ అడ్మినిస్టర్ చేస్తారు, సెడేషన్ ఇచ్చి, సెడేషన్లోకి వెళ్ళిన తర్వాత ఈ స్లీప్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఇస్తారు.
అఫ్ కోర్స్ నియోలియా కేసులో ఇంకోటి స్పెషల్ ఏంటంటే దాంట్లో ఆర్గన్స్ కూడా ఆమె డోనర్ లాగా ఆమె చేత సంతకం పెట్టించారు. సో ఇప్పుడు నియోలియా కేసు మాట్లాడిన తర్వాత కెనడా యుద్ధం, తర్వాత యూఎస్ యుద్ధం, ఇది మనం కాంట్రాస్ట్ చేసి అసలు వెస్టర్న్ సివిలైజేషన్ ఏం జరుగుతుంది మనకి భారత్లో, చైనాలో, రష్యాలో చైనాలో అసలు కన్సెప్టే లేదు. యూథనేషియా ఇస్ నాట్ అలౌడ్, ఇట్ ఈస్ అ క్రైమ్. సో చైనాలో ఎవరు చేయరు, రష్యాలో ఎవరు చేయరు. అంటే ఎసెన్షియల్లీ మనం వెస్ట్ ఏషియా తీసుకుంటే, లేకపోతే వెస్టర్న్ సివిలైజేషన్ అనుకుంటే, వెస్ట్ ఏషియాకి అటు పక్కన ఆ వెస్టర్న్ సివిలైజేషన్ మొత్తం ఒక విధంగా బై అండ్ లార్జ్ యాక్సెప్ట్ చేస్తున్నారు చేయాలి, ఇంక్లూడింగ్ ఆస్ట్రేలియా. ఈస్టర్న్ సివిలైజేషన్ తో నో ఇట్ ఇస్ నాట్ అలౌడ్, ఎందుకంటే సొసైటీ ఇస్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇస్ ఇంపార్టెంట్, డ్యూటీ ఇస్ ఇంపార్టెంట్ అంటారు. ఏదైనా బ్రతకాలి కానీ చావడం ఏంటి, బ్రతకాలంటారు. సో ఆఫ్ కోర్స్ అదొక డిబేట్ నడుస్తుంది. ఇక్కడ కూడా ఏమంటారంటే అది నరకం ఎందుకు బతకాలనే వాయిసెస్ కూడా ఉన్నాయి, రైట్. అండ్ ఇది ఎందుకు ఈ డిస్కషన్ ఇవాళ ఇంపార్టెంట్ అంటే వెస్ట్లో ఏమి జరుగుతుందో అదే ఈస్ట్లోకి పుష్ చేస్తారు. సో ఇప్పుడు మనకి ట్రాన్స్జెండర్స్ ఉండేవాళ్ళ, ట్రాన్స్జెండర్స్ వెరీ నార్మల్ థింగ్, లేకపోతే ఎల్జీబీటీ లాంటివి కూడా కొన్ని ఉండేవి, కానీ ప్రైవేట్గా సైలెంట్గా ఏవో జరుగుతుండేవి. LGBTQIA++ అనే ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయిన వెంటనే అది ఫస్ట్ వెస్ట్ మొత్తం స్ప్రెడ్ అయ్యాక నెక్స్ట్ టార్గెట్ చేసింది భారత్లోనే. భారత్లో LGBTQ మూవ్మెంట్ పెట్టారు, అది లీగలైజేషన్ చేశారు. అవి ఒక సివిల్ సొసైటీ చేస్తుంది, పొలిటికల్గా చేస్తారు, సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవుతారు. సో ఫుల్ ఆన్ వెళ్తుంది. సో ఈ యూథనేషియా సబ్జెక్ట్ కూడా మనం చూడాలి, ఎందుకంటే మొన్న హరీష్ రాణా కేసుతో ఈజ్ ద ఫస్ట్ పర్సన్ యూథనేషియా అడ్మినిస్ట్రేట్ అయిన మనిషిలో ఫస్ట్ పర్సన్. అరుణా షాంబాగ్ ఆమె రీజన్ ఫర్ ద లా అయితే, ఈయన అంటే రీజన్ ఫర్ ద పర్మిషన్ బై ద కోర్ట్ ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ విత్డ్రాల్ కేసు త్రూ సుప్రీం కోర్ట్, కరెక్ట్. సో ఇప్పుడు ఇది ఎందుకు చూడాలంటే కెనడాలో కూడా మనకి ఈ మేడ్ అనే ప్రోగ్రామ్, మేడ్ అంటే మీరు అన్నట్టు మెడికల్లీ అసిస్టెడ్ ఇన్ డైయింగ్, దాంట్లో వాళ్ళు 2016లో లాంచ్ చేసినప్పుడు అబౌట్ 1000 పీపుల్ ఆప్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్కి 2000 అయింది, 18 కల్లా ఆల్మోస్ట్ 4000 మెంబర్స్ అయింది, తర్వాత 19th కల్లా మీరు 6000 అయింది, అట్లా అయ్యే 2024లో 17,000 మెంబర్స్. సో ఇప్పుడు నియోలియా కేసు మీరు చూస్తే పాపం అసలు ఆమె లైఫ్ స్టోరీగా మీరు చూస్తే ఆమె 13 ఏళ్ళు అప్పుడు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల మధ్యలో ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ అయింది. డిస్ప్యూట్ అయ్యి వాళ్ళిద్దరు విడిపోయారు. విడిపోయిన తర్వాత సరే ఈమె ఈ నియోలియా అనే ఆమె వాళ్ళ సిబ్లింగ్స్ ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ మదర్కిను, గ్రాండ్ మదర్కిను, వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ అమ్మమ్మ గారికి ఇచ్చి మీరు చూసుకోండి వాళ్ళని కస్టడీ వాళ్ళకి ఇచ్చారు. కస్టడీ ఇచ్చిన తర్వాత సరే వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయలేకపోయారు పిల్లల్ని. ఇందులో పిల్లలు కూడా ఏదో కొంచెం మరి ప్రాబ్లమాటిక్గా ఫీల్ అవుతుంటే అప్పుడు ఎట్లా వాళ్ళ మరి స్పెయిన్ గవర్నమెంట్కి తెలిసి వాళ్ళు ఏం చేశారంటే ఒక 10-15 మంది పోలీస్ పీపుల్, ఆ వీడియో ఉంది, ఆ వీడియో కూడా మీకు ట్విట్టర్లో కూడా కనబడుతుంది. సో 10-15 మంది పోలీస్ మెంబర్స్ వాళ్ళ ఇంటి లోపల బలవంతంగా వెళ్ళి అమ్మాయి తలుపు ఓపెన్ చేసి ఆ అమ్మాయి నియోలియా అని వాళ్ళ సిబ్లింగ్స్ని తీసేసుకొని వాళ్ళ అమ్మను అరుస్తుంటారు, వద్దు చేయకండి, మీ వల్ల కాదు, మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయలేరు, మీ వల్ల ప్రాబ్లం అవుతుంది, తీసుకొని వాళ్ళకి షెల్టర్స్ ఉంటాయి, టీనేజ్ షెల్టర్స్, ఇట్లా పేరెంట్స్ లేని వాళ్ళు అట్లాంటి వాళ్ళకి షెల్టర్లో బలవంతంగా ఒక చోట పెట్టారు. పెట్టిన తర్వాత ఆ 13 years నుంచి 22 years దాకా ఇది అప్పట్లో తెలియలేదు, కానీ మొన్న ఇంటర్వ్యూస్లో చెప్పింది. ఆమె ఏమంటుందంటే మధ్యలో ఒక బాయ్ ఫ్రెండ్ లాగా ఎవరో ఉండి తర్వాత వాడితో బ్రేక్ అయిన తర్వాత వాడు చాలా కొంచెం వైలెంట్గా రేప్ చేశాడు అంటుంది. అది వాళ్ళు వెళ్ళి షెల్టర్లోకి వెళ్ళి నాకు ఇట్లా జరిగిందంటే నువ్వు ఏం లేదా మనం పోను అని చెప్పి పంపించేశారట. దాని తర్వాత ఇద్దరు మైగ్రెంట్స్ వీళ్ళు ఏంటంటే బేసికల్గా స్పెయిన్ అంటే ఎక్కడ ఉంటుందంటే ఆఫ్రికాకి స్పెయిన్కి ఇంతే చాలా సన్నటి ఛానల్. సో అక్కడ ఆఫ్రికాని చాలామంది వెళ్తుంటారు ఇట్లా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. సో ఇట్లా ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళు కొంతమంది షెల్టర్లో పడేశారు. వాళ్ళు ఇద్దరు ఫస్ట్ రేప్ చేశారు, అది కూడా కంప్లీట్స్ అది వెళ్ళా. తర్వాత 2022లో లాస్ట్ టైం 3 రేప్ చేశారు. ఆమె చేసేసరికి ఏమైందంటే ఆమె తట్టుకోలేక కొన్ని రోజుల తర్వాత ఆమె బిల్డింగ్లో 5th floor నుంచి ఆమె దూకేసి పడిన తర్వాత ప్రాబ్లం ఏమైందంటే ఆమె చనిపోలేదు, కానీ ఆమె అటెంప్టెడ్ సూసైడ్ అయింది, కానీ ఆమెకి వేస్టెడ్ పారాప్లిజియా అంటారు, వేస్ట్ కింద నుంచి ఇంకా స్పర్శ లేదు, అది లేక వీల్ చైర్ బౌండ్ అయిపోయింది. సో దాని తర్వాత నుంచి ఆమెకి ఎవరో చెప్పారు స్పెయిన్లో ఇది ఉంది, కావాలంటే నువ్వు ఇది అసిస్టెడ్ సూసైడ్ చేసేసుకోవచ్చు, లేకపోతే యూథనేషియా చేసేసుకోవచ్చు అంటే ఆమె దానికి అప్లై చేసింది. అప్లై చేస్తే అది కోర్టు అప్రూవ్ చేసింది. ఓకే. సో అమ్మాయి ఏమంటే నేను చాలా సఫర్ అవుతున్నాను, ఫిజికల్గాను మెంటల్గాను రెండిట్లో సఫర్ అవుతున్నా, బాగా నా వల్ల కావట్లేదు, నేను చనిపోతాను అంటుంది. వాళ్ళ నాన్నకి తెలిసి వాళ్ళ నాన్న ఛాలెంజ్ చేశాడు. 2024లో తనకి యూథనేషియా జరగాల్సింది అడ్డుబడి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇవ్వండి కస్టడీలో, వాళ్ళ అమ్మ దగ్గర కస్టడీ లేకపోతే నాకు ఇవ్వలేదు, నాకు ఎందుకు ఇవ్వలేదు, మా అమ్మాయి నాకు ఇవ్వండి, నేను చూసుకుంటానని చెప్పాడు. చెప్తే అది కోర్టు రిజెక్ట్ చేసింది. అది ఛాలెంజెస్ హైకోర్టుకి వెళ్ళాడు, రిజెక్ట్ అయింది, సుప్రీంకోర్టు రిజెక్ట్ అయింది, ఫైనల్గా యూరోపియన్ కోర్టుకు కూడా వెళ్ళాడు, అది కూడా రిజెక్ట్ చేసి ప్రతి ఒక్కరు అనేది ఏంటంటే ఆమె ఒక ఇండిపెండెంట్ మనిషి, ఆమె కన్సెంట్తో ఆమె శరీరంతో ఆమె ఏం చేసుకోవాలి అది ఆమె ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి. అబౌవ్ 18 years అబౌవ్ 18. ఇప్పుడు నౌ షీస్ ఇప్పుడు ఫస్ట్ డివోర్స్ అప్పుడు 13 కానీ ఇప్పుడు 22 తర్వాత కదా ఆమె అడిగింది యూథనేషియాకి. సో ఆమె 23 కల్లా యూథనేషియా చేయించుకొని ఉండాలి, కానీ వాళ్ళ నాన్న ఆపేసరికి ఇదే అన్నాను, ఆమె రైట్స్ ఆమె ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి, నీకేంటి సంబంధం. సో ఇప్పుడు నీకు డివోర్స్ అయిపోయిన తర్వాత నీకు కస్టడీ రాలేదు కదా, అంటే నువ్వు లీగల్గా తండ్రిలాగా కాదు కదా అయినవి, సో నీకు రాదు కస్టడీ. ఓకే. సో అది చెప్పి సో ఫైనల్గా ఆ అమ్మాయికి మళ్ళీ ఫేవర్లోకి వెళ్ళి ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయి చేత ఎవరో ఇది కూడా ఆర్గన్ డొనేషన్ కూడా సైన్ చేయించారు. సో ఇన్ఫాక్ట్ నిన్న కాదు మొన్న వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక ఆమె ఆ సెంటర్లోకి వెళ్ళి గొడవ చేయడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి సెకండ్ థాట్స్ వస్తుంది, తనకి చేసుకోవాలని లేదుట బతకాలనుకుంటుంది అంటే అమ్మాయిని అలౌ చేయాలి. ఇప్పుడు యూథనేషియా టైం వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని అలౌ చేయము, మీరు దూరం ఉండండి, ఆర్ నాట్ అలౌడ్ అని చెప్తే అమ్మాయి అరుస్తుంది. ఆ వీడియోస్ కూడా ఉంది మీకు.
అలౌ చేయండి, నేను లోపలికి వెళ్తాను, ఆ అమ్మాయి నాతో మాట్లాడుతుంది, ఆ అమ్మాయికి చేసుకోవాలని లేదట అని. దాని తర్వాత ఒక జర్నలిస్ట్, ఆ అమ్మాయి లాయర్, ఇన్నాళ్ళు ఈ కోర్ట్స్ అన్నింటిలో వాదించడానికి లాయర్ ఉన్నారు. సో ఆమె లాయర్ని జర్నలిస్ట్ ఎవరు అడిగారు, అమ్మాయికి బతకాలు ఉందట కదా, మరి చూడండి రేపు ఇవాళ రేపు చేయబోతున్నారు కదా అంటే, అమ్మ కాదండి ఇప్పుడు చేయడానికి లేదు, ఎందుకంటే ఆర్గన్ డొనేషన్కి ఆమె ఆర్గన్స్కి ఆల్రెడీ అగ్రిమెంట్స్ అయిపోయాయి, దానికి పేమెంట్స్ అయిపోయాయి, అందుకనే మనకి ఇప్పుడు ఛాన్స్ లేదు, ఈ పాయింట్లో ఆర్గన్ కమిట్మెంట్స్ అయిపోయింది. సో ఇప్పుడు యూథనేషియా అవ్వకుండా ఎట్లా ఉంటుందని చెప్పి ఫైనల్గా ఆమెది అయిపోయింది. నేను ఆమెది యూథనేషియా చేసేసారు, ప్రాసెస్ అయిపోయింది, ఆర్గన్స్ తీసేసుకున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ దానికి కూడా కొన్ని రిపోర్ట్స్ వస్తుంది, ఆ హార్వెస్టెడ్ ఆర్గన్స్ మొత్తానికి ఓవరాల్ ప్రైజింగ్ అమెరికన్ రేట్స్లో ప్రైజింగ్ చేస్తే $8 million వస్తుంది. హార్ట్ ప్లస్ 2 lungs ప్లస్ కిడ్నీ ప్లస్ లివర్ అవన్నీ ఎవరికి వెళ్ళినట్టు స్పెయిన్ రకరకాల మరి ఎవరు ఉంటారో ఆర్గన్ రిసిపియన్స్ ఎవరు ఉంటారో వాళ్ళు వెళ్తాయి. సో ఓవరాల్ ఇప్పుడు ఈ కేసు మీరు చూస్తే ఇక్కడ ఫండమెంటల్గా అమ్మాయి లైఫ్లో చూస్తే ఇన్ఫాక్ట్ డ్రగ్ అడిక్షన్ యాంగిల్ కూడా ఒకటి ఉంది. దట్ అమ్మ దూకినప్పుడు డ్రగ్స్ కోకేన్లో కూడా ఉందని కూడా ఒక యాంగిల్ ఉంది. అది మనం మల్టిపుల్ రిపోర్ట్స్ చూడాలి, ఒక రిపోర్ట్లో చూసాను. సో ఇప్పుడు మీరు స్పెయిన్ ఒక కమ్యూనిటీగా చూస్తే ఒకటి ఫ్యామిలీ సిస్టమ్ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు మా భారత్లో కూడా జరుగుతుండే డివోర్సెస్ జరగమని కాదు, కానీ ఏంటంటే ఫ్యామిలీ సిస్టమ్స్ ఇంకా ఉంటాయి, ప్రాబ్లం ఉన్నా కూడా ఇంకా ఉంటారు, అమ్మమ్మలు ఉంటారు, తాతలు ఉంటారు, బాబాయిలు ఉంటారు, పిన్నులు ఉంటారు, వీళ్ళు వాళ్ళు ఉంటారు, పెళ్ళిళ్ళు పిలుస్తారు, పేరెంటాలు పిలుస్తారు, అసలు ఊపిరాడనివారు ఇక్కడ. సో ఇక్కడ ఎట్లాగొట్లా ఫ్యామిలీ అనేది కౌన్సిలర్స్ ఉన్నారు ఇక్కడ. కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ మనకి భారత్లో ఏంటంటే పెళ్ళి అనేది ఇద్దరి మధ్యలో కాదు, పెళ్ళి అనేది రెండు కుటుంబాల మధ్యలో జరిగేది. ఏమన్నా ఇట్లాంటి డివోర్సెస్ ఏమైనా జరిగినప్పుడు ఎప్పుడు కూడా ఇంకా ఒక ఫ్యామిలీ బ్యాకింగ్ అనేది ఉంటుంది, అందరూ ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కనబడేది అంటే అది లేదు, ఫ్యామిలీ వైజ్ అది కొలాప్స్ అయిపోయింది. సెకండ్ ఏంటంటే గవర్నమెంట్ మీద డిపెండెన్స్ చాలా ఎక్కువైపోయింది. దట్ అయిన వెంటనే కస్టడీకి ఎవరున్నారు ఫ్యామిలీలో చూడాల, గవర్నమెంట్ తీసుకోండి. ఇంతకు ముందర మనకి ఐర్లాండ్లో అనుకోండి, ఐర్లాండ్లో కూడా ఒక కేసు జరిగింది అట్లాగే. ఒక ఫాదర్ మదర్ మీద ఎవరో కంప్లైంట్ చేస్తే, ఒక ఇండియన్ ఫాదర్ మదర్ మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళ కూతుర్ని బలవంతంగా గవర్నమెంట్ తీసేసుకొని తన్ని సెంటర్లో పెట్టేసింది. మన అంబాసిడర్స్ వీళ్ళందరూ కూడా దిగాల్సి వచ్చింది, వాళ్ళు ఇవ్వలేదు, అమ్మాయిని ఇవ్వలేదు. ఇప్పుడు ఐ డోంట్ నో లేటెస్ట్ అప్డేట్ అంటే తెలియదు. సో ఇట్లాంటి సందర్భం కూడా ఒకటి జరిగింది. సో ఒకటి ఫ్యామిలీ సిస్టమ్ కొలాప్స్ అవడం, ఫ్యామిలీ సిస్టమ్ ఓవరాల్ మ్యారేజ్ సిస్టమ్ కొలాప్స్ అవడం, ఫ్యామిలీ సిస్టమ్ కొలాప్స్ అవడం, పిల్లలు డ్రగ్స్కి చిన్నగా అడిక్ట్ అవ్వడం, దాంతోపాటు ఇట్లాంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రావడం వల్ల వాళ్ళు చేసే రేప్స్ జరగటం, ఇంకోటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి అగేన్స్ట్ అవ్వకూడదని చెప్పి వాళ్ళ చట్టం దానికి ఏం చేయకపోవటం, దానిపైన వీళ్ళు ఇట్స్ హర్ పర్సనల్ రైట్, హర్ అటానమీ, బాడీలీ అటానమీ, చచ్చిపోతే తన ఇష్టంగా దాన్ని చెప్పడం. సో సొసైటీ అని నుంచి దానికంటే కూడా ఒక ఇండివిజువల్గా ఒక మనిషికి ఇండివిజువల్ రైట్స్ ఎక్కువ, సోషల్ రైట్స్ అని తగ్గిస్తూ అట్లా చేసి ఓవరాల్ ఫైనల్ సిస్టమిక్ కొలాప్స్లో ఒక అమ్మాయి ఫైనల్గా 25 yearsకి పాపం అమ్మాయి షీ హ్యాడ్ టు లూజ్ హర్ లైఫ్. సో ఇదే మీరు చూస్తే ఇన్ఫాక్ట్ యూరోప్లోనే నెదర్లాండ్స్లో కూడా మీకు చాలా అగ్రెసివ్గా మీకు జరుగుతుంది. 2002 నుంచి ఉందంటున్నారు నెదర్లాండ్స్లో ఎప్పటి నుంచో ఉంది. బెల్జియం, నెదర్లాండ్స్లో ఎప్పటి నుంచో ఉంది. లగ్జంబర్గ్లో 2009, బెల్జియంలో ఉంది, నెదర్లాండ్స్లో ఉంది. వీటిలో కూడా మీరు చూస్తే మీకు నంబర్ ఆఫ్ డెత్స్ కూడా మీకు ఆల్మోస్ట్ వాళ్ళ నేషనల్ యావరేజ్లో 5%, 10% డెత్స్ ఇట్లాగే ఉంటుంది. కొలంబియాలో కూడా 97 నుంచి ఉంది. కరెక్ట్, చాలా దేశాల్లో. సో కెనడా ఎందుకు ఇంట్రెస్టింగ్ అవుతుందంటే, కెనడాలో 2016 ఏమన్నారంటే ఫస్ట్ ఇది యుథనేషియా వరకు చేయొచ్చు, ఎట్లాంటి వాళ్ళకంటే ఫిజికల్గా ఇంకా డెఫినెట్గా టర్మినల్ ఇల్నెస్, బతికే ఛాన్సే లేదు అని డాక్టర్ ఇది ఇచ్చి మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మంత్స్ అన్నప్పుడు మరి ఇంకా ఆ నెలలు కూడా ఎందుకు వాళ్ళు బాధపడటం అని చెప్పి దానివల్ల సూసైడ్, ఈ అసిస్టెడ్ సూసైడ్ లాగా చేయిస్తున్నారు, లేకపోతే యుథనేషియా చేయిస్తున్నారు. తర్వాత 2020 వచ్చేసరికి ఏమన్నారంటే దానికి కొంచెం మార్చారు, టర్మినల్ ఇల్నెస్ అవ్వక్కర్లేదు, ఇల్నెస్ ఉంటే చాలు, వాళ్ళు బాగా సఫరింగ్లో ఉండి, అది మెంటల్ సఫరింగ్ అయినా ఫిజికల్ సఫరింగ్ రెండు ఉంటే, ఫిజికల్ అండ్ మెంటల్ సఫరింగ్ రెండు ఉండి అండ్ వీ వాంట్ టు డై అంటే రీజనబుల్ కండిషన్స్ ఇస్తామండి. నేను ఎవరు సర్టిఫై చేయాలి అసలు? ఫస్ట్ ఎవరో డాక్టర్స్ ఉంటారు, ఏదో ఉంటారు, బట్ ఏదో గవర్నమెంట్ పాలసీ మేకర్స్ ఉంటారు. అన్నిటికంటే భయంకరము వాళ్ళు ఒకటి ఏమన్నారంటే ఫిజికల్ సఫరింగ్ లేకుండా ఓన్లీ మెంటల్ సఫరింగ్కి కూడా మనం యుథనేషియా అలౌ చేయాలని కెనడాలో పాస్ చేయబోయారు. అది ఇప్పుడు డిఫర్ చేసి ఇప్పుడు 2027 నుంచి యాక్టివేట్ అవుతుంది. 2027 నుంచి కెనడాలో ఎవరైనా వెళ్ళి నాకు ఫిజికల్ సఫరింగ్ ఏం లేదు, నాకు మెంటల్ సఫరింగ్ ఉంది అని చెప్పి కన్విన్స్ చేయడానికి, నాకు బతకాలని లేదని కన్విన్స్ చేస్తే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి? జనాభా తగ్గించడానికి. సో ఇక్కడ మల్టిపుల్ యాంగిల్స్ ఉంటాయి. ఒక యాంగిల్ ఏమంటారంటే ఇట్లాంటి ఇష్యూస్ ఉండే వాళ్ళందరూ స్టేట్ మీద డిపెండ్ అవుతారు. వాళ్ళు ఉండే షెల్టర్ హోమ్స్ అయినా లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అయినా వాళ్ళ ప్రొడక్టివిటీ ఏం లేదు, ప్రొడక్టివిటీ లేదు, వాళ్ళ వల్ల జీడిపి కంట్రిబ్యూషన్ లేదు, వాళ్ళు ఇన్ఫాక్ట్ మీకు రిసోర్సెస్ కన్జ్యూమ్ చేస్తున్నారు. ఓకే, సో ఇన్ వే గివ్ దెమ్ రైట్ టు కిల్ దెమ్సెల్వ్స్. సో అసిస్టెడ్ సూసైడ్లు యుథనేషియాలు చేయడం వల్ల ఏంటంటే మనకి గవర్నమెంట్ మీద భారం తగ్గుతుంది, ఇదొక ఆలోచన విధానం. ఇంకోటి ఆర్గన్స్ కోసం చాలా హెవీ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు చైనా మీద కూడా ఒక విమర్శ ఉంటుంది వాళ్ళకి దట్ వాళ్ళది ఇల్లీగల్ ఆర్గన్ ట్రేడ్, ఆర్గన్ హార్వెస్టింగ్ బలవంతంగా చేస్తున్నారు అనేది ఉంటుంది. ఎవరు మీకు టైం ఉంటే మీరు ఫాలున్ గాంగ్ అనేది గూగుల్ చేయండి. అప్పట్లో యూఎస్ వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ చైనా మీద ఒత్తిడి పెట్టడానికి. ఫాలున్ గాంగ్ అంటే మనలాగే రకరకాల సంస్థలు ఉంటాయి మనకి, మెడిటేషన్ యోగాలు చేసేది. అక్కడ మెడిటేషన్ థాయి చీ చేసి ఒక సంస్థ తయారైంది. అదొక చాలా అండ్ వెజిటేరియనిజము, నాన్ ఆల్కహాల్, నాన్ స్మోకింగ్ చాలా హై లెవెల్కి వెళ్ళిన తర్వాత ఆ ఫౌండర్ ఎవరు ఉన్నారో అతని మీద యాక్షన్ తీసుకొని ఆయన ఫస్ట్ ఆయన బారిపోయాడు, యూఎస్ పంపించేశారు ఆయన్ని. తర్వాత ఎవరెవరు ఫాలున్ గాన్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళని జైల్లో పెట్టడం. అండ్ ఈ రిపోర్ట్ ఏమంటుందంటే ఫాలున్ గాన్ వాళ్ళ ఆర్గన్స్కి చాలా విలువ ఉంటుంది, ఎందుకంటే వెజిటేరియన్, నాన్ ఆల్కహాలిక్,
మటన్ తినరు, చికెన్ తినరు, పోర్క్ తినరు. సో వాళ్ళని బలవంతంగా వాళ్ళ ఆర్గన్స్ని కట్ చేసి ఇస్తున్నారని ఒక రిపోర్ట్, దాన్ని బ్లడీ హార్వెస్ట్, ఆ రిపోర్ట్ పేరు చూడొచ్చు, బ్లడీ హార్వెస్ట్. ఇది చైనా మీద రిలీజ్ చేశారు, రైట్? నిజమో కాదో అని పక్కన పెడతాం, ప్రొపగండా కూడా అయి ఉండొచ్చు, వీ డోంట్ నో. కానీ వాట్ వీ నో ఇస్ ఆర్గన్స్కి రిక్వైర్మెంట్ ఉంటుంది. మరి ఆ మార్కెట్ ఎవరు సప్లై చేస్తారు? సో కొంతమంది ఎప్స్టైన్ ఐలాండ్ కూడా దానికోసం వాడారు అంటారు. దట్ పిల్లలని వాట్ ఎవర్ వాళ్ళు చేసి పిచ్చి పనులను చేసిన తర్వాత ఆ చిన్న చిన్న పిల్లలు, చంటి పిల్లల నుంచి కూడా వాళ్ళు ఆర్గన్స్ తీసుకొని అది మార్కెట్లో ఇట్లాంటి రేట్స్కి, యాజ్ ఎ టోల్డ్, ఒక హ్యూమన్ బాడీలో నుంచి ఫుల్ ఆర్గన్స్ తీసుకొని యూఎస్ మార్కెట్లో అమ్మితే $8 million వస్తుంది దానికి, రైట్? సో అట్లాంటి బిజినెస్ అది. సో ఓవరాల్ సో దిస్ కెన్ బి అ రీజన్. సో ఇప్పుడు ఎటువంటి కారణాల్లో చేసుకుంటున్న సూసైడ్స్ అని కెనడాలో పోల్ చేస్తే ఒకటి ఏమన్నారంటే మేము తట్టుకోలేకపోతాం, నొప్పి ఎక్కువ ఉంది, అది కొంతమంది అంటే. కొంతమంది ఏమంటున్నారంటే మాకు ఒంటరిగా ఉంది అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ యూథనేషియా చేసిన మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లోన్లీగా బతికేవాళ్ళు. సో హస్బెండ్స్ వైఫ్స్ లాగా పిల్లలు, అక్కడ తెలిసిన క్లైమేటే కదా, పిల్లలు 17-18 తర్వాత వెళ్ళిపోతారు పేరెంట్స్ నుంచి. పేరెంట్స్ ఇద్దరు కలిసి ఉంటారు, వేరే ఫ్యామిలీ సెటప్ ఏమి ఉండదు. దానివల్ల ఒక స్పౌస్ చనిపోయిన తర్వాత రెండో స్పౌస్కి ఏమవుతుంది, లోన్లీనెస్ వచ్చేస్తుంది. సో లోన్లీనెస్ వల్ల ఇంకా వాళ్ళు తట్టుకోలేక ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియకపోవడం వల్ల పిల్లలతో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే మేము బర్డన్గా అయిపోతున్నాం, మా పిల్లలు కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, మేము బర్డన్గా ఉన్నాము, భారం అయిపోతున్నాము. సో ఇదొక కారణం అని చెప్పి దానివల్ల వెళ్తున్నారు. ఇవన్నీ వ్యాలిడ్ రీజన్స్గా భావిస్తుంది కెనడియన్ గవర్నమెంట్. సో కుటుంబ వ్యవస్థ కొలాప్స్ అవుతుంది, వివాహ వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది. సో ఓవరాల్గా సొసైటీనే డిగ్రేడ్ అవుతుంది, కంప్లీట్ డిగ్రేడ్. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్లో ఏంటంటే మనకి మ్యారేజ్ ఇస్ అ సోషల్ కాంట్రాక్ట్. అదేం 7 జన్మల బంధం అని కాదు, సోషల్ కాంట్రాక్ట్. ఇన్ఫాక్ట్ మనకి అసదుద్దీన్ ఓవైసీ జీ కూడా ఆయన మన పార్లమెంట్లో చెప్పారు, హమారే లియే షాదీ ఏ 7 జన్మోं का బంధన్ నహీ హై, ఏ एक సోషల్ కాంట్రాక్ట్ హై జీ అని చెప్పి జోక్ లాగా వేశారు ఆయన, రైట్? బట్ ఇన్ అ వే వెస్ట్లో దట్ ఇస్ ట్రూ, ఇట్ ఇస్ అ సోషల్ కాంట్రాక్ట్. అండ్ ఇన్ఫాక్ట్ అట్లీస్ట్ ఏంటంటే ముస్లిం కమ్యూనిటీలో వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ వాళ్ళు గట్టిగా నిలబెట్టుకుంటున్నారు, వాళ్ళు మ్యారిటల్ సిస్టమ్ నిలబెట్టుకుంటున్నారు. మీరు ఎంతైనా విమర్శించవచ్చు, వాళ్ళు 3 భార్యలు ఏంటి, బట్ ఎండ్ ఆఫ్ ద 3 భార్యలు కలిసి ఉంటున్నారు కదా, భర్తతో కలిసి ఉంటున్నారు, పిల్లలు కలిసి చూసుకుంటున్నారు. సోషల్గా యూ మే హ్యావ్ ఎనీ ఆబ్జెక్షన్స్ విత్ దమ్, బట్ ఎండ్ ఆఫ్ ద ఒక ఫ్యామిలీ సిస్టమ్ వాళ్ళు గట్టిగా పెట్టుకుంటున్నారు, రైట్? హిందూ కమ్యూనిటీకి ఏమవుతుంది, చిన్నగా వెస్టర్న్ అంతా ఇన్స్పైర్ అవుతున్నాం. ఫస్ట్ మనకి వచ్చిన ఒక కీడా ఏంటి, మెంటల్ కీడా ఏంటి, మన పిల్లలు అమెరికా వెళ్ళిపోవాలి, మన పిల్లలు యూకేలో వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, మన దగ్గర ఉండకూడదు. అక్కడికి వెళ్తే మంచి సంబంధాలు దొరుకుతాయి. మనకి 70-80 ఏళ్ళు వచ్చిన తర్వాత రియలైజేషన్ వస్తుంది. వాళ్ళు యూఎస్ నుంచి రావాలంటే అడుగుతారు, అమ్మా నాన్న సీరియస్గా ఉందా, నిజంగానే సీరియస్గా ఉందా, రావాలా, ఎందుకంటే దుబాయ్లో యుద్ధం జరుగుతుంది, మరి ఫ్లైట్ అదే మాకు టెన్షన్గా ఉందంటే తల్లిదండ్రులు పర్వాలేదు అన్న, నువ్వు అక్కడే ఉండరా, మేము చూసుకుంటాం ఎక్కడ అని వేరే అన్నదమ్ములతోనో ఇంకెవరో తెలిసిన పిల్లలతోనో ఏదో మేనేజ్ చేసుకుంటున్నారు. చిన్నగా మోడల్ వస్తున్నది మనకి. చిన్నగా మ్యారేజ్ అనేది కూడా ఒక డివైన్ కాంట్రాక్ట్ అనే దానికంటే కూడా సరే చిన్నగా అదొక సోషల్ కాంట్రాక్ట్ లాగా స్లోగా అది మారుతున్నది, వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్. ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, అది ఎందుకంటే వ్యవస్థ అట్లా చేస్తున్నది. ఎందుకు చేస్తుందంటే మనకి మ్యారేజ్ సిస్టమ్ కొలాప్స్ అయితేనే మనకి ఫ్యామిలీ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. ఫ్యామిలీ సిస్టమ్ కొలాప్స్ అయితేనే ప్రతి ఒక్కరికి ఇండిపెండెన్స్ వస్తుంది. నేను సంపాదించాలి, వాడు సంపాదించాలి, భర్త భార్య ఇద్దరు సంపాదించాలి. ఇద్దరు సంపాదించడం వల్ల ఏమవుతుంది, ఇద్దరు ఖర్చు పెడతారు. 2 ఇల్లు కావాలి, 2 టీవీలు. హస్బెండ్ ఏమో ముంబైలో ఉంటాడు, వైఫ్ ఏమో బెంగళూరులో ఉంటుంది, తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉంటారు. సో వాళ్ళ టీవీ వాళ్ళదే, వీళ్ళ టీవీ వీళ్ళదే, ఎవరి ఖర్చులు వాళ్ళవే, ఎవరి బ్యాంక్ బ్యాలెన్స్లు వాళ్ళవే. సో వాళ్ళ ఎకానమీకి దే ఆర్ వెరీ బెనిఫిషియల్. ఇండివిజువాలిటీ పెరుగుతుంది. అది ఇన్ఫాక్ట్ బై డిజైన్. ఇది World War I నుంచి డిజైన్. ఇది డిజైన్ ఏంటి, అది ఇన్ఫాక్ట్ దానికి ఇది అంటారు. పిల్లల గురించి కూడా తల్లికి ఏంటి, పిల్లలు ఏడ్చిన వెంటనే, చిన్న పసిపిల్లలు చంటి పిల్లలు ఏడ్చినప్పుడు ఒక మదర్కు ఉండే ఇన్స్టింక్ట్ అంటే ఇమీడియట్గా పట్టుకోవాలి, పిల్లల్ని ఎత్తుకోవాలి, ఏదో ఒకటి ఊపాలి, పాలు ఇవ్వాలి, ఏదో ఉంటుంది. సో దానికి ఏమంటారంటే యూఎస్లో కూడా World War I, II అప్పుడు కొంతమంది సైకాలజిస్ట్ కూర్చొని క్రై ఇట్ అవుట్ మెథడ్ అని ఒకటి కనిపెట్టారు. క్రై ఇట్ అవుట్ మెథడ్ అంటే పిల్లలు ఏడ్చేటప్పుడు ఏడవనియండి, వదిలేయండి. అది మనకు కూడా వచ్చింది, అది మనకి ట్రాన్స్లేట్ అయ్యి మనకి బాలరోదన బలం అంటారు. మనకి అదే లాజిక్ మనకి ట్రాన్స్లేట్ అయ్యి వచ్చింది. మనకి పురాణాలు ఎక్కడ లేవు, బాలరోదన బలం అని లేదు. కానీ ఆ లాజిక్నే మనం ఇక్కడ తీసుకొచ్చి బాలరోదన బలం ఏడవనియండి, పర్వాలేదు, పడుకునేటప్పుడు ఏడ్చి అలిసిపోయి పడుకుండిపోతారు. అది యూఎస్ స్కీమ్ అది. అందుకని మీరు యూఎస్లో అందరిని కాదు కానీ మీరు చాలా ఫ్యామిలీస్, వెస్టర్నైజ్ ఫ్యామిలీస్ ఏం చేస్తారంటే పిల్లలు వేరే రూమ్లో పడుకుంటారు, తల్లిదండ్రులు ఒక రూమ్లో పడుకుంటారు. ఆ పిల్లలు పడుకునేటప్పుడు బేబీ మానిటర్ పెడతారు. ఆ బేబీ మానిటర్ ఏం చేస్తుంది, మోర్ దెన్ 40 minutes 45 minutes ఏడుస్తే అప్పుడు మీకు అలారం మోగుతుంది. 45 minutes పైన ఏడుస్తున్నాడు, వెళ్ళి చూడండి ఏమైనా డైపర్ అయ్యి. ఇన్ఫాక్ట్ ఒక డెత్ కూడా జరిగింది అట్లా రీసెంట్గా. అట్లా బేబీ మానిటర్ వదిలిస్తే బేబీ 2 hours ఏడ్చినట్టుంది, ఏడ్చి చనిపోయింది ఆ బేబీ, రైట్? సో అట్లా పిల్లలకి అసలు మదర్హుడ్, ఫస్ట్ హస్బెండ్ వైఫ్ అనేది బ్రేక్ చేశారు, మదర్హుడ్ అనేది బ్రేక్ చేస్తున్నారు, ఫాదర్హుడ్ అనేది బ్రేక్ చేస్తున్నారు. ఇవన్నీ బ్రేక్ చేసేసి చివరికి సొసైటీని ఎట్లా తీసుకొస్తున్నారు, గవర్నమెంట్ మీద డిపెండెన్స్. గవర్నమెంట్ ఏదన్నా కూడా ఎట్లా చూస్తుంది, జీడీపీకి ఏది బెనిఫిషియల్ అంటే బై అండ్ లార్జ్ వెస్టర్న్ సొసైటీస్లో, మనదని చెప్పను కానీ మంది కూడా చిన్నగా మారుతుందేమో, ఐ డోంట్ నో, ఐ హోప్ నాట్. కానీ వెస్టర్న్ సొసైటీలో ఎవ్రీబడి ఈజ్ అ రీసోర్స్. అందుకని కంపెనీస్ కూడా చూడండి హ్యూమన్ రీసోర్సెస్ అంటాం, బట్ దేర్ ఆల్ రీసోర్సెస్. మనకి ఎట్లా ఉన్నాయి, మనకి అన్ని మనకి మినరల్స్ లాగా చూడడం మానేసి ఒక రిసోర్సెస్ లాగా, దే ఆర్ రీసోర్సెస్. సో రీసోర్స్ ఉన్నప్పుడు వాడు పాజిటివా నెగిటివా? సో డెఫినెట్గా సిక్ పీపుల్, ఓల్డ్ ఏజ్ పీపుల్ దే ఆర్ నెగిటివ్, వాళ్ళు మనకి లయబిలిటీ. అందుకని మీరు చూస్తే ఇప్పుడు కెనేడియన్ దాంట్లో ఇప్పుడు ఇవన్నీ కంట్రీస్ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న నెదర్లాండ్స్ అవనివ్వండి, లేకపోతే మీరు ఈ నార్వే లాంటివి అవనివ్వండి, కెనడా అవనివ్వండి, యూఎస్ అవనివ్వండి, హ్యాపీనెస్ ఇండెక్స్ టాప్లో ఉంటారు వాళ్ళు.
వాళ్ళు హ్యాపీనెస్ ఇండెక్స్ టాప్లో ఉంటారు, కానీ మరి ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? మరి వాళ్ళు యూతనేషియా మనం చంపేంటారు నాయన ఎందుకు అడుగుతున్నారు? భారత్లో ఏం చేస్తాం, మనకి ఏమైనా ఇష్యూస్ వస్తే ఇది కాదు సన్యాసం చేసుకుంటే వెళ్ళిపోతారు హాయిగా. ముసలి ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత నోబడీ ఈస్ థింకింగ్ అబౌట్ సూసైడ్. ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు మనం ఏమంటే ఇప్పుడు జోక్గా కొంతమంది అంటారు రామకృష్ణ అనుకున్న టైంలో ఏంటిది అని. సో మనకి ఎప్పుడు బ్యాకప్ ఏంటి, ఒక సివిలైజేషనల్ బ్యాకప్ ఉంటుంది. ఒక ఏజ్ తర్వాత మనం చిన్నగా మనం ఈ మోక్ష మార్గంలో వెళ్ళాలనేది ఒక సిస్టమ్ అనేది ఉంది. అది మనం దాని నుంచి ఎంత దూరం వెళ్ళిపోతామో చిన్నగా మనం వెస్టర్న్ సిస్టంలోకి వెళ్తాం. వెస్టర్న్ సిస్టమ్కి వెళ్తే కెనడాలో జరిగే మెట్రిక్స్ చిన్నగా మనకి భారత్లో కూడా రావచ్చు. ఇప్పుడు ఇంప్లిమెంట్ ఇది అలార్మింగ్ సిచ్యువేషన్ ఇది, అంటే ఒక హెచ్చరిక. కరెక్ట్. సో హరీష్ రాణా కేసుని మనం అది ఇండిపెండెంట్ కేసుగా చూసి, ఎందుకంటే చిన్నగా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళిపోతుంది. ఆయన పాపం 13 ఏళ్ళు కోమాలో ఉన్నారు, ఎంతో ఇబ్బంది పడ్డారు, ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడ్డారు. కానీ చిన్నగా వెస్ట్రన్ ప్రాపగాండా వచ్చేసరికి అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసి పారేసి మనం చిన్నగా అట్లాంటి లాస్ ఇక్కడ తీసుకొస్తే మాత్రం వీ విల్ ఆల్సో బీన్ ఎ సూప్. అందుకని ఇది ఒక హెచ్చరిక మన సమాజానికి కూడా. ఎగ్జాక్ట్లీ, ఇది నిజంగా చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయమే. హరీష్ రాణా వరకు ఓకే, కానీ ఇప్పుడు కెనడాలో లాగా అటువంటి సమస్యలు, అటువంటి సిచ్యువేషన్ అది ఓకే, కానీ ఇప్పుడు కెనడాలో లాగా నెమ్మదిగా మినహాయింపులు ఇచ్చుకుంటూ పోతే మన భారతీయ సమాజం కూడా విచ్ఛిన్నమైపోతుంది. ఇక్కడ మన వివాహ వ్యవస్థ పాశ్చాత్య ప్రభావం ఇప్పటికే మన దేశం పైన ఉన్నది. ఆ రుగ్మతలు అవన్నీ కూడా పడుతున్నాయి. దీనికి దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాల కంటే ప్రజలు ఎక్కువగా సీరియస్గా ఆలోచించాల్సి, యాజ్ అ సొసైటీ ఆలోచించాలి. కరెక్ట్. చాలా మంచి విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య గారు. థ్యాంక్ యూ. మరి ఈ అంశానికి సంబంధించి చాలా తక్కువ మాధ్యమాల్లో ఈ అంశం చర్చ జరుగుతూ ఉంటుంది. మీ అభిప్రాయాలను, మీ విలువైనటువంటి అభిప్రాయాలను తప్పకుండా తెలియచేయండి. పాశ్చాత్య ప్రభావం మన దేశంపై ఏ మేరకు పడుతుంది, పర్టికులర్గా ఈ మెడికల్ అసిస్టెన్స్ ఇన్ డయింగ్, అంటే అసిస్టెడ్ సూసైడ్ ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది ప్రజలు చచ్చిపోవడానికి. ఇది ఎక్కడికి పోతుంది పాశ్చాత్య సంస్కృతి? మరి మన దేశంలో అలాంటి ప్రమాదం పొంచి ఉందా? ఈ ప్రభావం ఇక్కడ కూడా నెమ్మదిగా ఇంజెక్ట్ చేసే ప్రయత్నం, ఇంపోజ్ చేసే ప్రయత్నం జరుగుతుందా? డెఫినెట్గా మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.